పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో నరసాపురం నియోజకవర్గం అసెంబ్లీ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పన శ్రీ నరసాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కల్పనశ్రీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించక అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నరసాపురం నియోజకవర్గంలోని తాగునీరు, నివాస స్థలాల డ్రైనేజీ, విద్యుత్, ఆక్వా ఇరిగేషన్, వైద్య, విద్యా అంశాలపై ప్రజలు సుమారు 70 అర్జీలు ఇచ్చినట్లు జాయింట్ కలెక్టర్ కల్పనశ్రీ తెలిపారు. మనము ఈరోజు 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ అని మన ప్రభుత్వ ఇనిషియేటివ్ కింద నరసాపురం కాన్స్టిట్యుయెన్సీ నరసాపురం డివిజన్లో ఈరోజు మనం పీజీఆర్ఎస్ పెట్టడం జరిగింది. దీంట్లో మనకి 71 గ్రీవెన్సెస్ తీసుకున్నాము. మనం అందరూ ఈ గ్రీవెన్సెస్ ఏదైతే మనము సాల్వ్ చేయగలుగుతాము. చాలా మనకి ఇప్పుడు ఆధార్ సీడింగ్ ఒకటి ఇష్యూ అనేది అది మనం 1 వీక్లో సాల్వ్ చేయగలుగుతాము. అండ్ డెత్ సర్టిఫికేట్స్ కొన్ని రిక్వెస్ట్ వచ్చింది. అండ్ చాలా డ్రైన్స్, ఇరిగేషన్ సిస్టమ్, ఇరిగేషన్ కాలువ మీద ఆటం అనేది చాలా వచ్చింది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము. ఈ 1 వీక్లో 15 డేస్లో మనం ఏదైతే చేయగలుగుతామో అందరూ ఆఫీసర్స్ కూడా ఒక పీజీఆర్ఎస్లో ప్రాపర్ ఎండోర్స్మెంట్ అనేది ఇవ్వాలి అండ్ అది సాల్వ్ చేయాలి. మనం ఈ ప్రభుత్వం నుంచి చేసిన 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ లాగా మనం తీసుకోవాలి. అండ్ దీంట్లో మన ఎమ్మెల్యే గారు కూడా ప్రజలకి దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు అన్నీ మనము ఎలా సాల్వ్ చేయగలుగుతామని కూడా డిస్కషన్ అనేది కూడా మనం చేసాము. ఖచ్చితంగా విల్ రిజాల్వ్ వాట్ ఎవర్ మన లెవెల్లో ఏది ఉంటే అన్నీ రిజాల్వ్ చేస్తాము. ఇప్పటి వరకు మనకి 6,975 రిసీవ్ చేసాము. దాంట్లో అరౌండ్ 5,733 మనం రిజాల్వ్ చేసాము. అండ్ ఖచ్చితంగా ఇది ఎండోర్స్మెంట్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. ఇది డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ మన నోడల్ ఆఫీసర్ ఎప్పుడు రివ్యూ చేస్తూనే ఉంటారు. యాజ్ పర్ ద రూల్స్ అని మీరు ఎండోర్స్మెంట్ ఇవ్వడానికి లేదు. ఏ రూల్స్ కింద ఇది చేయగలము అది మీరు మెన్షన్ చేసి ప్రాపర్ ఎండోర్స్మెంట్ అనేది ఇవ్వాలి. సో దీనికి వచ్చిన ఎమ్మెల్యే గారికి అండ్ ఆర్డీఓస్ అందరికీ థ్యాంక్ యూ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ థ్యాంక్ యూ అనగా